హైడ్రోసీల్ అంటే ఏంటి అని తెలుసుకునే ముందు ఫస్ట్ మనకు నార్మల్ బాడీ పార్ట్ ఎట్లుందో తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ అభిలాష్, కన్సల్టెంట్ సర్జన్ ఫ్రమ్ లాప్రోస్కోపీ అండ్ లేజర్ సెంటర్, హైటెక్ సిటీ, హైదరాబాద్. సో, ఇప్పుడు మనకు టెస్టిస్‌లు 2 కూడా మనకు స్క్రోటమ్ అనే సంచిలో ఉండబడతాయి. అండ్ మీరు గనక మగవారు ఎవరైనా చూసుకున్నట్లయితే, మనం ఒక కాలు పైన ఒక కాలు ఏసుకొని కూర్చునేటప్పుడు గానీ, ఆర్ బైక్ పైన ఎక్కేటప్పుడు గానీ, టెస్టిస్‌కి పెద్దగా అది ఉంది అని ఎటువంటి ఆలోచన లేకుండా కాలు పైన కాలు పెట్టేసుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. జనరల్లీ ఏం జరగాలి? ఈ టెస్టిస్ అనేది ఒక చిన్న గుడ్డులాగా ఉంటుంది కాబట్టి, ఈ టెస్టిస్ అనేది జనరల్లీ మనం కాలు పైన కాలేసుకున్న ఆర్ బైక్‌లో ఎళ్ళేటప్పుడు, ఆ రెండిటి మధ్యలో అంచువేసి పడి శాండ్‌విచ్ అవ్వబడాలి. కానీ జనరల్లీ అది జరగదు. ఎందుకు అంటే, మనం టెస్టిస్ చుట్టూరా కొన్ని పొరలుంటాయి. ఆ పొరల ఫంక్షన్ ఏంది అంటే, మనం టెస్టిస్‌ని పట్టుకోవాలని చూసినా అది జారుకునేటట్లు ఫెసిలిటేట్ చేయడమే ఆ పొరలు ఆర్ లేయర్స్ యొక్క ఉద్దేశం. సో, అందుకే మనం కాలు పైన కాలేసుకున్నా ఆర్ ఎట్లాంటి చేస్తున్నా కూడా మనకు టెస్టిస్ అనేది జారిపోతూనే ఉంటుంది. ఇప్పుడు ఈ హైడ్రోసీల్ అనే డిసీజ్‌లో ఏమవుతుంది అని చూసుకుంటే, టెస్టిస్ చుట్టూరా అంటే వృషణాల చుట్టూరా ఉన్న లేయర్స్ మధ్యలో, పొరల మధ్యలో మనకు నీరు జనరల్లీ గూడా ఉంటుంది. బట్ అదే నీరు బాగా అధికంగా చేరి, బాగా ఉబ్బుకున్నట్లయితే దాన్ని హైడ్రోసీల్ అనడం జరుగుతుంది. హైడ్రోసీల్‌కి ఎటువంటి లక్షణాలు ఉంటాయి అని చూసుకున్నట్లయితే, జనరల్లీ ఈ హైడ్రోసీల్ ఉన్న పేషెంట్స్‌లో పెద్దగా నొప్పి అంటూ ఏముండదు. నొప్పి లేకుండా ఒక సైడ్ ఆఫ్ ద టెస్టిస్‌తో పోల్చుకుంటే, ఇంకొక సైడ్ రోజులు గడిచే కొద్దీ, నెలలు గడిచే కొద్దీ స్లోగా పెద్దదవుతూ ఉండడం ఈ హైడ్రోసీల్‌లో గమనిస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ హైడ్రోసీల్‌లో ఎప్పుడు టెన్షన్ పడాలి, ఎమర్జెన్సీస్ ఎప్పుడు దారి తీయవచ్చు అని చూసుకున్నట్లయితే, వాపు ఉన్నది అమాంతంగా పెద్దదైపోవడము, లేదా అప్పటి వరకు లేని నొప్పి సడెన్‌గా స్టార్ట్ అవ్వడం. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే, లోపల ఉన్న నీరులో ఎక్కడన్నా ఇన్ఫెక్షన్ చేరి, ఈ హైడ్రోసీల్ కాస్త పస్‌తో నింపబడి హైడ్రోసీల్ పయోసీల్‌గా మారితే, అప్పటి వరకు లేని నొప్పి అప్పటికప్పుడు కలగడం జరగవచ్చు. దాంతో పాటు పేషెంట్‌కి జ్వరం రావడం ఇవన్నీ గూడా జరగవచ్చు. సో, హైడ్రోసీల్‌లో ఇంకా ఎమర్జెన్సీ ఏం దారి తీయవచ్చు అంటే, చిన్న సైజ్ హైడ్రోసీల్‌లో పెద్ద టెన్షన్స్ ఏముండవు కానీ, హైడ్రోసీల్ బాగా పెద్దదయ్యే కొద్దీ ఇన్ఫెక్షన్ రిస్క్ పెరుగుతుంది అండ్ ఇంజ్యూరీకి రిస్క్ పెరుగుతుంది. ఇంజ్యూరీ అంటే ఏంటి? సపోజ్ ఎప్పుడైనా క్రికెట్ ఆడుతున్నారు, లేకుంటే ఏదైనా పని చేస్తున్నారు. ఆల్రెడీ సంచిలో బాగా నీరు చేరినట్లయితే, ఆ పంక్చర్ అయిన బెలూను ఎక్కడైనా పంక్చర్ అయిపోయి పగిలిపోతే, అది కొంచెం ప్రమాదానికి దారితీసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఈ హైడ్రోసీల్ ఉన్నవారిలో. సో, అందుకే జనరల్లీ ఈ హైడ్రోసీల్ ట్రీట్మెంట్‌లో భాగంగా ఏం చెప్తాము అంటే, దీంట్లో హైడ్రోసీల్‌లో గూడా గ్రేడింగ్ అనేది ఉంటుంది. మైల్డ్, మోడరేట్, లార్జ్ ఆర్ మాసివ్ హైడ్రోసీల్ అని. మైల్డ్ టు మోడరేట్ అంటే చిన్నదిగా ఉన్న హైడ్రోసీల్స్‌కి ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం ఉండదు. ఎందుకంటే దానివల్ల పేషెంట్‌కి ఎటువంటి నష్టం గాని, కాంప్లికేషన్స్ గాని దారితీయవు కాబట్టి. కానీ అదే హైడ్రోసీల్ గనక బాగా పెద్దదైన వారిలో మాత్రమే కేవలం సర్జరీ ద్వారానే హైడ్రోసీల్‌ని సరి చేసుకోవడం జరుగుతుంది. ఈ సర్జరీ గూడా పెద్ద సర్జరీ ఏం కానే కాదు. చాలా చిన్న కోతల ద్వారానే మనకు ఆ టెస్టిస్ చుట్టూరా ఉన్న పొరల్లో ఏదైతే నీరు చేరడం జరిగిందో, ఆ నీటినంతా తీసేసి, మళ్ళీ ఆ పొరల్లో నీరు చేరకుండా చేసే సర్జరీనే హైడ్రోసీల్‌కి సర్జరీ చేస్తూ ఉంటాం. అండ్ ఈ సర్జరీ తర్వాత అధికంగా బెడ్ రెస్ట్ కానీ, రెస్ట్ తీసుకోవడం గానీ, పథ్యం గానీ ఏమీ అవసరం ఉండదు. పేషెంట్ అదే రోజు గూడా నడవగలరు, అదే రోజు గూడా తినగలరు అండ్ అదే రోజు గూడా డిశ్చార్జ్ అవ్వగలరు. పేషెంట్ ఇంటికి వెళ్ళిన డిశ్చార్జ్ అయిన నెక్స్ట్ రోజు నుంచే గూడా స్నానం గానీ, తన రెగ్యులర్ పని గానీ అన్నీ చేసేసుకోవచ్చు. బట్ హైడ్రోసీల్ సర్జరీ జరిగిన తర్వాత ఖచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని చూసుకున్నట్లయితే మాత్రము, మనకు ఆల్రెడీ స్క్రోటల్ స్కిన్ అంటే టెస్టిస్ దగ్గర ఉన్న చర్మం అనేది నార్మల్‌గా ఇక్కడ చర్మం అయితే ఫ్లాట్‌గా ఉంటుంది గానీ, అక్కడ చర్మం అంతా కొంచెం ముడతలుగా, పొరలుగా ఉంటుంది కాబట్టి, ఆ లూజ్‌గా ఉన్న చర్మాన్ని టైట్ చేయడానికి స్క్రోటల్ సపోర్ట్ అనేది ఒకటి వేసుకోవాల్సొస్తుంది. సో దట్ బాగా లూజ్‌గా అయిపోయిన ఆ చర్మం కాస్త త్వరగా నార్మల్ స్టేజ్‌కి వచ్చేదానికి ఈ స్క్రోటల్ సపోర్ట్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ హైడ్రోసీల్ సర్జరీ తర్వాత మన సెంటర్‌లో జరిగే దాంట్లో బయటికి కుట్లనేవి ఏముండవు కాబట్టి, తర్వాత డ్రెస్సింగ్స్ అని గాని ఆర్ కుట్లు విప్పదీసుకోవడాలనే టెన్షన్స్ ఏమీ పేషెంట్స్‌కి ఉండవు. అండ్ పేషెంట్ తదుపరి రోజు నుంచే నెక్స్ట్ రోజు నుంచే తన నార్మల్ యాక్టివిటీస్ అన్నీ గూడా స్క్రోటల్ సపోర్ట్ వేసుకొని అన్ని పనులు చేయగలరు. మీలో గనక ఎవరికైనా హైడ్రోసీల్ ఉంది అండ్ ఫర్దర్ డౌట్స్ ఉన్నాయి, హైదరాబాద్‌కి రావాలి అనుకుంటే మాత్రము మన హెల్ప్‌లైన్ నంబర్ కింద మెన్షన్ చేయడం జరిగింది. థాంక్ యూ.